హాయ్ గైస్, ఇప్పుడు మనం 27th సొల్యూషన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు కాక మనకి సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. ఏం రాస్తాం? dy/dx ఈక్వల్స్ టు e⁻x - y ప్లస్ x² e⁻−y. ఇది ఇచ్చిండు కదా. ఇది ఏ ఫార్ములా తీరుంది? a⁻m - n ఈక్వల్స్ టు a⁻m/a⁻n. ఇది గిట్ ఏముంది? a⁻−n ఈక్వల్స్ టు a⁻n కదా. అంతే కదా, రెండు ఫార్ములాలు వచ్చినాయి. సిన్స్ అని పెట్టి రాసేస్తాం. సో dy/dx ఈక్వల్స్ టు e⁻x/e⁻y ప్లస్ x²/e⁻y రాసినాం, అయిపోయింది. ఈ రెండిట్లకేనేది 1/e⁻y అనేది బయటికి రాసుకుందాం. e⁻x ప్లస్ x². అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. e⁻yని ఇక్కడ పంపించాలి. దీన్ని మనం ఏం మెథడ్ అంటామంటే వేరియబుల్ మెథడ్, సపరబుల్ మెథడ్ అంటాం. ఎక్స్ దిక్కు, వై దిక్కు. ఇట్లా వచ్చేసినాక అన్నీ వచ్చేసినాక ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. చేసినాక ఏమొస్తుంది బ్రో అంటే మనకి ఇంటిగ్రేషన్ e⁻y dy ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ e⁻x ప్లస్ x² dx వచ్చింది కదా. ఈ వచ్చిన దాన్ని ఏం రాసాం? ఇంటిగ్రేషన్ e⁻y అంటే e⁻y ఈక్వల్స్ టు e⁻x అంటే e⁻x ప్లస్ x²కి x⁻3/3 ప్లస్ c. ఇది ఆన్సర్. ఒకవేళ ఈ ఫార్ములాస్ రాకపోతే ఇక్కడ రాస్తా చూడండి. ఇంటిగ్రేషన్ e⁻x dx ఈక్వల్స్ టు e⁻x ప్లస్ c. ఇంటిగ్రేషన్ x⁻n dx ఈక్వల్స్ టు xn+1/n+1 ప్లస్ c. ఇంతే. ఈ సింపుల్ క్వశ్చన్ మన కిస్మత్ మంచిగా ఉంటే ఎల్ఏక్యూలో గిట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ పేపర్లో ఎస్ఏక్యూలో వచ్చింది. ఇంతే.